దేవాతి దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి నామం గణపరచులోగున ఆయన పాదాల చెంత చేరి మనం అందరము స్తోత్రాలు చెల్లిందమా. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లిందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రేమగల రాజా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. కృపగల దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్నానుడు ఏకరీతికున్న దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మమ్మల్ని కాపాడుతున్న మా రక్షక మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాని కోట్ల దూతలతో కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీ దయలో మీ ప్రేమలో ప్రభు మమ్మల్ందరినీ కాచి కాపాడి భద్రపరిచిన ఆయన దేవా, ఈ విధంగా మీ పాదాల చెంత నాయన మీ ప్రియ సంఘముగా మిమ్మల్ని ఆరాధించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. దేవా ఇదిగో తండ్రి ఆరాధన ప్రారంభించుండగా నాయన ప్రారంభం నుంచి ఆఖరు వరకు నాయన మీరే మా మధ్య నుండి మహిమ పొందుకోమని వేడుకుంటున్న ప్రభు మీకు స్తోత్రాలు. దేవా బిడ్డల పాటలు పాడుచున్న బిడ్డలకు మంచి కంఠస్వరాలు దయచేయండి, సంగీతాన్ని సమకూర్చిన బిడ్డలకు సహాయము దయచేయండి దేవా. ఇదిగో తండ్రి సాక్ష్యములలో మీ సహాయము దయచేయండి, మీ లేఖనాల చోటులో సహాయము దయచేయండి, స్తుతి ఆరాధనలో మీ సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా మీ కుమారుడు మీ పక్షాన్ని నిలబడిన ఆయన మీ ఉన్నతమైన వాక్కులు వినిపించుండగా ప్రభువా మీ సహాయం ఇచ్చి నడిపించండి ప్రభు మీకు స్తోత్రాలు దేవా. తర్వాత జరిగే స్త్రీల ఆరాధనలో మీ సహాయం ఇచ్చి నడిపించండి అయ్యా, మీరు మహిమ పొందుకోండి ప్రభు మీకు స్తోత్రాలు దేవ. ఇంకా బిడ్డలు అనేక మంది ప్రయాణంలో ఉన్నారు, వారు కూడా సకాలంలో మధ్యకి వచ్చినాయన మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడి గొప్ప భాగ్యాన్ని దయచేయమని మెట్టుకు జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుని మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని ప్రభు మీ ప్రియ కుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థించి ప్రారంభిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హలో హలో Hallelujah. Hallelujah. Hello, 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 hello. 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 Hello, 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 hello. Hello, 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 hello. Hello. Hallelujah. Hello.
హల్లెలూయా. బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకజ్ఞానమునకు మించిన ప్రేమ, లోకజ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, మహదానందమే. హల్లెలూయా, మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ.
జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమవుదును, నీ దయలేనిదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలము, నీ కృపలో దాచినావు గతకాలము. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. కాగలవారి బదులుగా నీ దయ లేకపోతే బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, మగవాది కోరలకు అంటకుండా దాచావు. వేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, మగవాది కోరలకు అంటకుండా దాచావు.
కీడు నాదరికి రాకుండా నీ కృపను తోడుచును నీ పాదాల చెంతనే నీ పరవశించాలని ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనే మౌతును నీ దయలే నీదే నేనే మౌతును తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం. ప్రియులరా, మరి చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచిన కోయిల వారికి, మరి చక్కటి సంగీతాన్ని సమకూర్చిన అనే చిట్టని గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, దయతో అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగము 119వ కీర్తన ఉత్తర పద్యోత్తరములుగా చదువుకుందాం. 1 నుంచి 80 వచనాల వరకు మనము ఉత్తర పద్యోత్తరములుగా చదువుకుందాం. చెల్లి కేజీఆ వచ్చి మరి ఉత్తర పద్యోత్తరములుగా చదువుతారు. దయతో అందరూ లేచి నిలబడదాం. సమయంలో సహోదరి గౌతమి గారు వచ్చి చదువుతారు. రండి. ఈ దిన ధ్యానాంశం కీర్తన 119 1 నుంచి 1 విడిచి చదువుకుందామండి. యెహోవా ధర్మశాస్త్రము ననుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. నీ కట్టడాలను నేను గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనినప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనినట్లు చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నీ పెదవులతో వివరించుదును. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ సేవకుడినైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొందును. నీ ఆజ్ఞలను నాకు మరుగు చెయ్యకుము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది.
నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదకి రాకుండా నిందను తిరస్కరింపుము, తొలగింపుము. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడాలను నాకు బోధింపుము. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. సత్య మార్గమును నేను కోరి ఉన్నాను. నా న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తదను. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాన్ని ప్రకారము నడుచుకొందును. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో ఏ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీ నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దాన్ని అనుసరించుదును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను. నా కట్టడాలను నేను ధ్యానించుదును. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. యెహోవా, పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుంటుని నేను ఓదార్పు నొంది తిని. యాత్రికుడైన నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడాలను హేతువులాయను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. కటాక్షముంచమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొను వాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడాలను నాకు బోధింపుము. నేను నీ ఆజ్ఞలు యందు నమ్మకం ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. నీవు దయాళుడివై మేలు చేయుచున్నావు. నీ కట్టడాలను నాకు బోధింపుము. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. వేల కొలది వెండి బంగారము నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పిన నీ కృప నన్ను ఆదరించునుగాక.
నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయము నీ కట్టడాల విషయమై నిర్దోషమగునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించునుగాక. ఆమెన్. మంచిదమ్మా, దయతో కూర్చున్నట్లయితే చక్కగా కీర్తన భాగము 119వ అధ్యాయము 1 నుంచి 80 వరకు చదివినటువంటి సహోదరి గౌతమి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి సాక్ష్యముల సమయం అండి. దేవుడు చేసిన మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకి ఇరువురికి నా హృదయపూర్వక వందనాలండి. మరి మీకు అందరికీ తెలుసు, నేను 3 నెలలు ఇక్కడ 3 నెలలు అక్కడ. చాలా మరి ఈ 3 నెలలు చాలా భయంకరమైనటువంటి చలిలో నేను చాలా ఇబ్బందులు గురయ్యి మరి చిక్కి సగమయ్యాను. మీకు అందరికీ తెలిసి ఎవరు నన్ను అడగలేదు చిక్కిపోయామని. కానీ ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టిన బాయిలర్ కోడ్లాగా అయిపోతామండి అక్కడ. భయంకరమైన చలి. దేవుని కృప వల్ల, మీ ప్రార్థన వల్ల నేను క్షేమంగా తిరిగి రావడానికి మరి ఇటు ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబం, భార్య, పిల్లలు, కోడలు అందరూ క్షేమంగానే ఉన్నారు. మరి ఇకపై నా ఈ 3 నెలలు నా ప్రయాణంలో నాకు మీరు తోడుగా ఉండి మరి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారని యేసుక్రీస్తు నామాన చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇంకెవరైనా ఉన్నారండి? రండి. దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి నా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ నా వందనాలండి. నా పెద్ద కుమారుడండి కిచెన్లోనికి రూమ్లోకి వెళ్తున్నాడంటండి. జారి పడిపోయాడు, అనేసాడంట. అయితే చాలా ప్రమాదంగా అయిపోయిందంటండి. దేవుని దయ వల్ల, అందరి ప్రార్థన వల్ల ఏమవలేదండి. స్కానింగ్ చేసేటప్పటికి రాడ్స్ వేయలేమో అన్నారంట. దేవుని కృప వల్ల సిమెంట్ కొట్టే వేసారంటండి. దేవుని సన్నిధికి ప్రతి వారం వచ్చి నా బిడ్డల కోసం అయితే నేను ప్రార్థన చేస్తున్నానండి. చిన్న బిడ్డలను వదిలేట్టు వచ్చాను, దేవా నీవే నా బిడ్డలకు కాపాడు అని ప్రతి ఆదివారము వచ్చి నేను దేవుని సన్నిధిలో నా బిడ్డల కోసమే పెట్టుకుంటానండి. పాస్టర్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టాను, నా బిడ్డ కోసం ప్రార్థన చేయమని. అయితే పాస్టర్ గారు నాకు మెసేజ్ పెట్టారు, చేస్తున్నానమ్మా అని. బిడ్డ అయితే చిన్న బాబు అండి, 8 పూర్తయి 9 వచ్చింది. 3 రోజులైందండి. ఈ రోజుకి నా కుమారుడి కోసం ప్రార్థన చేస్తారని, మీ అన్నదిన ప్రార్థనలో గుర్తుపెట్టుకుంటారని అందరినీ మనవి చేస్తున్నానండి. పాస్టర్ గారికి కూడా చెప్తున్నాను, నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. సిమెంట్ కొట్టేశారు, అమ్మ నువ్వు వచ్చేయని ఏడుస్తున్నాడండి. అయినప్పటికైనా దేవుడిని అడుగుతున్నాను, తండ్రి నేను దూరాన్ని ఉన్నాను, తల్లిని నువ్వే తల్లివై తండ్రివై నా బిడ్డని కాపాడు, ఆదుకో అని అడిగానండి. నా ప్రార్థన ఆలకించి దేవుడు 5 రోజుల్లో మళ్ళీ స్కానింగ్ చేస్తారంటండి. రాడ్స్ ఏం పడుకోకుండా ఆ సిమెంట్ కొట్టుతోటే బిడ్డకి గాయాన్ని స్వస్థపరచాలని మీ అనుదిన ప్రార్థనలో అందరూ గుర్తుపెట్టుకుంటారని నా కుమారుడి కోసం మనవి చేస్తున్నానండి. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. ముందుగా దైవజనులకు వందనాలు, కూర్చున్న సహోదరులకి అందరికీ పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి గడిచిన వారం ముందు నుంచి అయితే మా మావయ్య గారికి ఒంట్లో బాగాలేదండి. మరి చాలా సీరియస్ అయిందండి. ఏంటంటే మావయ్య సడన్గా పొలం పనికి వెళ్తారండి. ఆ పొలంలోనే మావయ్య కళ్ళు తిరిగి పడిపోవడం, వెంటనే ఓనర్ చూసి డాక్టర్కి చెప్పడం. ఆ డాక్టర్ ఏమో కొన్ని సింటమ్స్, అంటే మీకు కళ్ళు ఒకటే తిరుగుతున్నాయా లేకపోతే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందా అని గట్టా అడిగితే అప్పటికి మావయ్య ఏం చెప్పలేకపోయారంటండి. మరి
తర్వాత లైట్గా సింటమ్స్ అన్నీ కనిపిస్తుంటే చెప్పడము అవన్నీ అప్పటికప్పటికి జరగడం అన్నీ మళ్ళీ మా వెంటనే కళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కళ్ళు తిరిగి పడిపోయాడంటండి. మరి అప్పటికి ఎన్ని హాస్పిటల్ కాకినాడ తీసుకుని వెళ్ళిపోయారండి. ఒక వారం రోజు కాకినాడలోనే అలానే ఉన్నారండి. అన్ని టెస్టులు చేశారంటండి. మరి డాక్టర్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ అయినా లేకపోతే పెరాలసిస్ అయినా వచ్చే అవకాశం ఉంది, కానీ మీరు చాలా త్వరగా తీసుకొచ్చారు హాస్పిటల్కి, దానివల్ల అతనికి ఏ ప్రమాదం లేదు ఇప్పుడైతేనని చెప్పారంటండి. మరి ఏదేమైనా దేవునికి స్తోత్రాలండి. ఎందుకంటే మావయ్య ఆ స్థితిలో ఉండగా నాకు ఇక్కడ ఫోన్ చేసి చెప్తే నాకు మరి కాళ్ళు చేతులు ఆడలేదండి ఆ వారం రోజులు కూడాని. ఎందుకంటే నాకు తండ్రి లేడండి. తండ్రి ఎలాగ ఉంటాడో కూడా నాకు తెలియదండి. ఆ వయసులో నాకు తండ్రి చనిపోయాడు. అప్పటి నుంచి మరి తండ్రిలానే మా మావయ్య పెంచాడండి. నాకు ఎప్పుడు తండ్రి ఉంటే బాగుండేమోనని ఆలోచన కూడా నాకు రాకుండా పెంచాడండి మా మావయ్య నన్ను. ఒక్కసారిగా మరి నేను ఊహించుకోలేకపోయానండి ఏమైపోద్దని చాలా భయపడ్డానండి. ఏదేమైనా దేవుని కృప వల్ల మావయ్యకి ఆరోగ్యం అంతా సరిగా ఉండి ఈరోజు కాకినాడ నుంచి ఇంటికి అయితే వెళ్తున్నారంటండి. మరి మా మావయ్యకి ఇంకా సంపూర్ణ ఆరోగ్యము దేవుడు దయచేసేలాగిన మీ అనుదిన ప్రార్థనలో ఈ చిన్న సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటారని పరిశుద్ధ చెప్తున్నానండి. దేవి నామానికి వందనాలండి. అలాగే సంఘ సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నేను నా మేనల్లుడి పెళ్ళండి 29వ తారీఖున, అదే అమరావతి గారు కుమారుడు పెళ్ళండి. అలాగే మా చెల్లి కుమార్తెనండి. ఇరువురు కూడా ఇక్కడే ఉన్నారు. బాబు ఎల్లుండి ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నాడండి. బాబు ప్రయాణం అంతట్లో కూడా క్షేమంగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అమరావతి గారు కూడా క్షేమంగా గృహానికి చేరుకున్నారు. అందుకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారని నమ్ముచున్నాను. అలాగే 23వ తారీఖున మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, నా తల్లి, మేము 6 కలిసి వెళ్తున్నామండి 23వ తారీఖున. మా కోసం కూడా ప్రేయర్ చేయండి. అలాగే మా ఆరోగ్యాల కోసము, అలాగే పెళ్ళి 2 కుటుంబాలు కూడా మర్యాదగాను క్రమంగాను జరుగుదట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ప్రార్థన అవసరత కోరుచున్నానండి. అలాగే తిరిగి మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి మేము ఒక సాక్షిగా నిలబడే పరంతర వరకు మా రాకపోకలందు మా ఆరోగ్యాలందు మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇరువురు కుటుంబాలలో పెళ్లి విషయంలో మీ అందరూ ప్రార్థన చేయాలని, అలాగే ప్రతి విషయంలోనూ దేవుడు తన ఆకాశవాకులు తెరవాలని మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగండి మేరమ్మ గారు మీ అందరికీ తెలుసు. మేరమ్మ గారు పెద్ద కుమారుడు, కుమార్తె పెద్దదయ్యిందండి. మేరమ్మ గారు కూడా 20 కానీ 23 కానీ బయలుదేరొచ్చండి. మరి ఆమె ప్రయాణం కూడా దేవుడు సకలంగా జరిగేలాగిన మళ్ళీ మేమందరం వచ్చి మీ ఒక సాక్షులుగా నిలబడే పరంతర వరకు మీ మీ ప్రార్థన మా అనుదిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె సాక్ష్యములన్నిటిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన మధ్య కొన్ని ప్రార్థన అవసరతున్నవి. మరి పెదపాటి మనోహర్ గారు, వారి తండ్రి గారు మరి మోహన్ రావు గారు మరి ప్రభునందు నిద్రించి ఉన్నారు. ఈరోజు ఇంటి దగ్గర ఓదార్పు కూడిక జరుగుతుందండి. మరి వారి కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. అనగా ఆర్వి రత్నం గారి యొక్క బావగారు మాట, మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా స్వాతి గారి యొక్క అమ్మమ్మ గారు గతించినటువంటి ఆదివారము ప్రభునందు నిద్రించారు. వారి ఇరువురు కుటుంబాల కొరకు మొదట ప్రార్థన చేద్దాం. తర్వాత సాక్ష్యముల కొరకు ప్రార్థన సహోదరి ప్రసన్న గారు చేస్తారు. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థిస్తున్నాము. ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్లాహమ్మద్ ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి విజిట్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. దేవుడు మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాము. ఇంకను ప్రార్థన చేద్దాం. మరి అదేవిధంగా కుమారి గారు చెప్పినటువంటి సాక్ష్యం, మరి అమరావతి గారు వారి యొక్క పెద్ద కుమారుడు
మరి అజయ్ యొక్క వివాహము 29వ తారీఖున జరుగుచుండగా ఆ వివాహం అంతట్లో దేవాతి దేవుడు సహాయం దయచేయాలన్నా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సునీత గారు చెప్పినటువంటి సాక్ష్యం, వారి యొక్క కుమారుడికి కలిగినటువంటి చేతికి కలిగినటువంటి గాయం బట్టి మనము ప్రార్థన చేద్దాం. శ్రీను లక్ష్మి గారు కుటుంబం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకొన ప్రార్థన చేద్దాం. వారి కుటుంబాన్ని దేవుడు బలపరచులాగున, వారి కుమారుడు కూడా మంచి ఉద్యోగం దయచేలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు చాలామంది మరి బలహీనతతో ఈరోజు చాలామంది రాలేదు. మరి నేతల శ్రీని గారు వారి జ్వరంతో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. రాహిల్ గారి యొక్క కుమార్తె కూడా మరి జ్వరంతో ఉన్నారు తెలియజేశారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మన మధ్యకు ఈరోజు నూతనంగా వచ్చినటువంటి తల్లిగారు నీలవేణి గారి యొక్క స్నేహితురాలు జ్యోతి గారు, మరి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమన్నారు. మరి మనం ప్రార్థించాము. దేవుని యొక్క కృపను బట్టి, సంఘమునకు వచ్చిన విధానాన్ని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కోన ప్రసాద్ గారు, మరి నల్లి భాస్కర్ రావు గారు మరి రేపటి దినమున ప్రయాణం ఇండియా వెళ్తున్నారు. వారి ప్రయాణంలో దేవుడు సహాయం దయచేయాలన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి వారం రోజుల్లో పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకునే బిడ్డలు ఉన్నారు, పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి కొరకు మనము నిత్యము ప్రార్థిస్తాం. ఈ యొక్క సమయంలో దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మొదటిగా మనోహర్ గారి యొక్క తండ్రి గారు, మరి ఆర్వి రత్నం గారి యొక్క బావగారు అయినటువంటి మరి మోహన్ రావు గారి యొక్క కుటుంబం కొరకు, మరి మనోహర్ గారి యొక్క కుటుంబం కొరకు, సురేష్ గారి యొక్క కుటుంబం కొరకు, అదేవిధంగా స్వాతి గారి అమ్మమ్మ గారి యొక్క కుటుంబం కొరకు మొదట ప్రార్థన చేద్దాం. దయతో ఈ సమయంలో మరి ప్రార్థన చేయవలసిందిగా మన మధ్య ఉన్నటువంటి చిన్నబ్బాయి గారు మొదట ప్రార్థన చేస్తారు. మరి పెద్దపాటి మనోహర్ గారి యొక్క తండ్రి గారు ప్రభునందు నిద్రించున్నారు, వారి కొరకు. అదేవిధంగా మరి స్వాతి గారి యొక్క అమ్మమ్మ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మొదటిగా 2 నిమిషాలు. తర్వాత సాక్ష్యముల కొరకు ప్రసన్న గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు స్తుతులు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు, మీకే వందనాలు స్తుతులు నాయన. నాయన ఇంతవరకు మరి నేను పాటలు యందు స్తుతించాం, మరి వాక్యము చదువుట అందులోనూ స్తుతించాము నాయన. ఇకపై మేము మిమ్మల్ని గూర్చి కీర్తించి గణపరిచి వాక్యములోను ప్రతి విషయంలోనూ మిమ్మల్ని స్తుతించి గణపరిచే విధంగా మమ్మల్ని కీర్తించే ఖ్యాతిని కలుగు చేయండి. ఇదిగోనైనా ఎందు నిమిత్తము మేము ప్రార్థన చేయుచున్నాం ముందుగానే ఎరుగుదునైనా. ఇదిగోనైనా మరి పెద్దపాటి మోహన్ రావు గారు చనిపోయి ఉన్నారు నాయన. బిడ్డను మరి నీ సన్నిధానంలో నేడు ఉంటాడని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే చాలా కాలం 30 సంవత్సరాల పాటు మేము కలిసి పనిచేసి ఉన్నాము. అతను ఎంతో మంచి స్వభావి, మంచి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నాయన ఈరోజు మీ సన్నిధానంలో ఉన్నాడని మేము తలంచుచున్నాము. ఆ కుటుంబానికి ఓదార్పును సమాధానాన్ని కలుగు చేయండి. అలాగే స్వాతి గారు అమ్మమ్మ గారు నాయన మరి ప్రభునందు నిద్రించి ఉన్నారు అని తెలియజేసి ఉన్నారు నాయన. వాళ్ళ కుటుంబానికి ఓదార్పును సహాయాన్ని కలుగు చేస్తారని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలపరిచి నీకు వందనాలు ప్రభా. ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి కూడి నేను మహిమపరచడానికి, నేను గొప్ప చేయడానికి మమ్మల్ని ఈ రీతిగా ప్రభా నీకు అనేక మంది గతించిపోయారు ప్రభా. ఎంతో ఉన్నతమైన వారు, గొప్పవారు, జ్ఞానవంతులు అనేక మంది గతించిపోయారు. కానీ ప్రభా మమ్మల్ని అయితే మేమే పాటివారమయ్యా, ఎందుకు పనికిరాని దీనిలము దరిద్రులం అయినప్పటికీ మమ్మల్ని ఎందుకో సజీవుల సంఖ్యలించిన మా రక్షక నీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించినాను ప్రభా. నీకు స్తోత్రమైన నాన్న. నీ ఆరాధనలో మేము ఉండటానికి కృప చూపిన దాన్ని బట్టి నీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా పాటల్లోనూ ప్రభా నీకు వందనాలు, వాక్యంలోనూ
మమ్మల్ని ప్రభా మనం ఈ రీతిగా బలపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు. సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. నాకు ఇచ్చిన ప్రభా ఈ ప్రార్థన బట్టి నీకు వందనాలయ్యా. బిడ్డలు నీ సన్నిలో సాక్ష్యం చెప్పుకున్న బిడ్డల బట్టి నీకు వందనాలు. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకున్న సునీత గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. బిడ్డ ప్రభా నీకు వందనాలు ప్రభా. కిచెన్లో పడిపోయి ప్రభా దెబ్బ తగిలిందయ్యా నీకు వందనాలు. చిన్న కుమారుడు ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తానికి అప్పు చెప్తున్నానయ్యా. నువ్వు గాయం గల హస్తం బిడ్డ భయించి నీ సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను. తల్లిగా ఇక్కడ దగ్గర లేనప్పటికీ తల్లిగా తండ్రిగా నీ వైండి బిడ్డకి సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రం. డాక్టర్ కంటే పరమ డాక్టర్ కదయ్యా నీకు వందనాలు. నీ పరమ వైద్యం బిడ్డకు అందించండి అయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. బిడ్డ కోరుకున్న విధముగా మీ సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాను ప్రభా. నీకు వందనాలు. బిడ్డకు సిమెంట్ కొట్టి వేసి ఉన్నారన్నారు. నీకు చిత్తం ప్రభా. నీకు వందనాలు. మరలా సిమెంట్ కొట్టి తీసే పర్యంతము నీ కాపుదల నుంచి సహాయం అనుగ్రహించండి బిడ్డ ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఆడుతున్నప్పుడు కానీ ఎటువంటి సమయంలో కూడా బిడ్డకి ఎటువంటి హాని కలగకుండా మీ సహాయం అనుగ్రహించమని అడుగుచుని చిత్తానికి అప్పు చెప్తున్నాను ప్రభా. నీకు వందనాలు. అలాగే కుమారి గారు సాక్ష్యం ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆయన ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. వారు ప్రభా కుటుంబస్తులందరూ ప్రభా వివాహానికి సిద్ధపడి వెళ్ళుచున్నారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. సహోదరు ప్రభా నీకు వందనాలు. నా పేరు అయితే మరిచాను కానీ తన కుమారుడు ప్రభా నీకు వందన వివాహానికి బిడ్డలందరూ వెళ్ళుచున్నారు. కుటుంబస్తుల ప్రభా కుమార్తె కూడా కుటుంబస్తుల్లోనే ప్రభా నీకు వందనాలు. వధువుని వరుడు కుటుంబాలు ఇద్దరిని నీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభా. నీకు ఘనముగా మహిమగా అర్థంగా జరగడానికి కృపా సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు. నేను నీ సన్నిధిలో బిడ్డలందరూ ఎవరి కుటుంబాలు నీ సన్నిధిలో ప్రభా గొప్ప సాక్షులుగా నిలబెట్టుకొని ప్రాధేయపడుచున్నాను. నాయనా నీకు వందనాలు ప్రభా. నేను స్తోత్రములు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను ప్రభా. నీకు వందనాలు. నేను కుటుంబంలో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. పనులు ప్రతి విషయంలోనూ మీ సహాయం అనుగ్రహించండి. నీ ఆలోచన జ్ఞానం ఇచ్చి నడిపించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. నా వివాహ సమయంలోనూ ప్రతి విందులోనూ ప్రతి కార్యక్రమంలోనూ మీ కాపుదల ఉండే రాజా నీకు వందనాలు. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. నీకు స్తోత్రములైనా బిడ్డలకు ప్రభా ఇక్కడి నుంచి ప్రయాణమే వెళుచున్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. నేను మేరీ గారిని కూడా మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను. బిడ్డ ప్రయాణానికి సిద్ధపడుచుంది. నీ ప్రభా నీ సహాయం బిడ్డలందరికీ దయచేయమని ప్రాధేయపడుచున్నాను ప్రభా. నీకు వందనాలు. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కొక్కరూ నేను నీ సన్నిధిలో పాలుభాగస్తులుగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. నేను ప్రభా ఆత్మతోను సత్యంతోను ఆరాధించే వారిగా నీకు సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వంద వేషధారుల వల్లే కాకుండా ప్రభా నీకు నాయన లోబడి నేను నీకు గద్దెంపుకు లోబడి ప్రభా నీ సన్నిధిలో సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. భయముతోనూ భక్తితోనూ ఉండేలాగా మీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రమైన బిడ్డలు ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. మంచి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు అనేక మంది వాహనాల్లో ప్రయాణాలు ప్రభా ప్రయాణిస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి. వాహనాల చుట్టూ మీ కంచివేంటి డ్రైవింగ్లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. యజమానులకు నమ్మకస్తులుగా నీకు ఇష్టమైన వారిగా తీర్చిదిద్దండి ప్రభా. యజమానులు కూడా పనిచేసే వారి పట్ల జాలిగల మనసును వారికి అనుగ్రహించండి రాజా. నీకు వందనాలు. విజిట్లో ఉన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. మంచి ఉద్యోగాల వరకు సమకూర్చండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. నీ సహాయం అనుగ్రహించండి. అలాగే ప్రభా బిడ్డలు ఏ వృత్తుల్లో పనిచేస్తున్నారో నీకు తెలుసు. ఏ కంపెనీలో పనిచేస్తున్నారో నీకు తెలుసు. నీ చిత్తం ఏమైందో బిడ్డల పట్ల నీ కార్యాన్ని సిద్ధింపచేయమని ప్రాధేయపడుచున్నాను ప్రభా. జ్వరంతో బాధపడుచున్న నేతల శ్రేణి బట్టి నీకు వందలు స్వస్థపరచండి. ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. నీకు వందనాలు. ఇంకా అనేక మంది బిడ్డలు నేను అనేక నా ప్రార్థనా సహాయం కోరిన బిడ్డలు పేర్లు మర్చుంటే నువ్వు మరిచే దేవుడు కాదు కదా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకోమని ప్రాధేయపడుచున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. అలామది కంపెనీని బట్టి నీకు వందనాలు. మన యాజమాన్యాన్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. నైనా నీకు వందలు. దానిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ పేరు పేరు జ్ఞాపం చేసుకోండి రాజా. నీకు వందనాలు తండ్రికి స్తోత్రము తండ్రి. నేను నీకు వందనాలు. దాసుడు చెప్పిన ప్రతి ప్రార్థనని చిత్తానికి అప్పు చెప్తున్నాను. నేను మర్చిన నువ్వు మరివని దేవుడు కదయ్యా. ప్రతి ఒక్కొక్కరి ఆలోచన నీకు తెలుసయ్యా. నీకు వందనాలు. బిడ్డలు చేరువచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ కష్టాల్లో శోధనలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నారేమో, ఒకవేళ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారేమోనయ్యా. నీకు వందనాలు. వారు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు కదా. నీ చిత్తానికి ప్రతి ఒక్కొక్కరిని నీ చిత్తానికి అప్పు చెప్తున్నానయ్యా. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. నేను నీకు వందనాలు. టైలర్ శ్రేణి గారిని బట్టి నీకు వందనాలను బట్టి అయితే మా మధ్యన లేడు కానీ ప్రభా నీకు వందనాలు. విడిచి వెళ్ళిన భార్యను బట్టి, కుమారుని బట్టి, కుమార్తెలను బట్టి నీకు వందనాలు. నీ చిత్తం ఏమైందో నీ సహాయం అనుగ్రహించండి. తోడుగా నీవు ఉండండి ప్రభా. వారికి తల్లివి తండ్రివి సమస్తమును నీవండి. వారి కుటుంబాన్ని ఆదరించమని అడుగుచున్నాను. నీ చిత్తానికి అప్పు చెప్తున్నాను. వారికి ధైర్యం దయచేయండి. నీ సహాయం అనుగ్రహించండి. మనకి వారికి ప్రభా మంచి జీవనోపాధినిచ్చి వారి కుటుంబాలను ఆదుకోమని అడుగుచు. నీ చిత్తానికి అప్పు చెప్తున్నాను ప్రభా. నీకు స్తోత్రం. నీకు వందనాలు. నేను ఈ మధ్యాహ్న కాలశంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా ప్రార్థన పాసాన్ని చేర్చుకోండి. నేను ఈ వాక్యాన్ని వెత్తబోచుండగా మీ సహాయం అనుగ్రహించి మన హృదయాల్లో నీ వాక్యాన్ని భద్రం చేసుకుని నీ వాక్యానుసారంగా మేమందరం నడుచుకుంటూ నీ సన్నిధిలో సాగిపోయే వారుగా నీ సాక్షులుగా నిలబెట్టుకోమని నా ప్రార్థన పాసాన్ని చేర్చుకుని ప్రతిఫలం చేస్తాను. యేసు పరిశుద్ధ బ్రతిమాలుకొని ప్రాధేయపడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ప్రతి ఒక్కరు స్థుతి ఆరాధన పాల్పొంపులు పొందాం. మన మధ్య ఉన్నటువంటి అన్నయ్య గంగచలం గారు వచ్చి స్థుతి ఆరాధన నడిపిస్తారు. ప్రతి ఒక్కరు దయతో కళ్ళు మూసుకుని దేవుని ఆరాధించే సమయం, దేవుని మహిమపరిచే సమయం. ప్రతి ఒక్కరు దేవుని నా స్తోత్రాలు. ఇప్పుడు వచ్చి మీ అందరూ వందనాలండి. దేవుడి మహాకృపను బట్టి, ఆయన మహాప్రేమను బట్టి ఇంతవరకు మనల్ని సజీవుల గురించి దేవత దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవుని మహిమపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. మహాగణుడా స్తోత్రం తండ్రి, మహనీయుడా స్తోత్రాలు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడా స్తోత్రం తండ్రి. యేసయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో ఎట్టి రీతిగా మేమందరం నిన్ను సూచించుటకు, నిన్ను గణపరచుటకు మగిచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిన హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతుల పైకి యేసయ్యను మహిమపరిచేవారు ఉండాలి, ఆయన గణపరిచేవారు ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికి వచ్చిన పాట నాతో కూడా ఏకీవించండి. నీవు నాతో ఉన్నావయ్యా అన్న పాట పాడుకుందాం. స్తోత్రం హల్లెలూయా. నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేనా నా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేనా నా యేసయ్యా. నాలోనే ఉన్నావయ్యా, నాకు భయమేనా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు ప్రీతేలా, నాకు చింతేలా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. అవును ప్రభా, మీరు మాతో ఉంటే మాకు భయమే ఉంది. అయితే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీరు మా పట్ల చేస్తున్న అద్భుత కార్యాలకే మీకే వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మహాగణుడా, వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, నీ సన్నిధిలో మేమందరం ఇంటి రీతిగా నేను స్తుతించుటకు, నిన్ను కనుపడి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు. స్తోత్రం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు. అడిగిన వారికి ఇచ్చేవాడు, ఎదిగిన వారికి దొరికేవాడు. కట్టిన వారికి తలుపులు తెరిసే దేవుడు, కట్టిన వారికి తలుపులు తెరిసే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా,
దేవా నీకే స్తోత్రం. అవును ప్రభా, మీరు మాలో ఉంటే మాకు భయం ఏంటి? స్తోత్రాలు తండ్రి. యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా నీ సన్నిధిలో మేమందరం కూడా నిన్ను సూచించుటకు, నిన్ను గణపరచుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి. యేసయ్య మీరు మా పట్ల చేస్తున్న అద్భుత కార్యాలకే మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవుడా స్తోత్రం స్తోత్రం. యేసయ్య కృప చూపుతున్న దేవుడివయ్యా స్తోత్రాలు తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి. మీ ప్రేమ చెప్పిన, మీ కృప చెప్పిన దేవా మమ్మల్ని సజీవులుంచారా అందరి బట్టి వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిందాం తండ్రి. అవును ప్రభా, యేసయ్య ఎంతవరకు దేవా ఆరాధనలో మీరున్నారయ్యా, వాక్ పాటల్లో మీరున్నారయ్యా, వాక్యం చదవడంలో మీరున్నారయ్యా. స్తోత్రాలు తండ్రి. సాక్ష్యాల్లో మీరున్నారయ్యా, అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆరాధనలు మీరున్నారయ్యా, అందుని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిందాం తండ్రి. అవును ప్రభా, యేసయ్య కాటూన్ సంఘాన్ని బలపరుతున్న విధానానికై మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని బలపరచండి అయ్యా, అభివృద్ధి పరచండి అయ్యా, దినదినం అభివృద్ధి పరచండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. యేసయ్య మీ కేవలం మేము ప్రార్థించే వారమయ్యా, ప్రతిదీ సఫలపరిచే దేవుడు మీరయ్యా. స్తోత్రాలు తండ్రి. యేసయ్య వందనాలు ప్రభా. అవును ప్రభా, దైవజనులు ఏ వర్తమానం అందజేయుచున్నారు అది అనుసరించి మంచి మనసు మాకు దయచేదేవా స్తోత్రం. అట్టి రీతిగా మేము జీవించే కృప చూపండి అయ్యా, సహాయం చేయదేవా. స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. అవును తండ్రి, ఇంకా జరగబోయే ఆరాధనలో మీరుండి కృప చూపండి అయ్యా, సహాయం చేయదేవా. స్తోత్రాలు తండ్రి. చిన్న ఆరాధన మీ పాదశాన్ని చేర్చుకుంటారని అతి త్వరలో ఉన్న యేసయ్య నామమును బట్టి ఏడుగుని బతిమాలుకుంటున్నాం మా పరమ తండ్రి. వందనాలండి మీ అందరికీ. చిన్న విన్నపే, మీరు శ్రీ ఆరాధన జరుగుతుండగా పెద్దలందరికీ కమిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 10 నిమిషాలు 20 నిమిషాలు కమిటీ నిమిషము సంఘం నిమిత్తం మాట్లాడుకుందాం. అందరూ ఉండాలి. ఎందుకంటే మన క్రమం చాలా మంచిది. మనకి స్త్రీలు ఎంత క్రమంగా కూర్చుంటారో చూడండి ప్రతి వారం. సహోదరులు మా మాట మన్నించి పండుగారు అందరూ కూడా ఎదురుకు వచ్చి కూర్చున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉన్నది కొద్ది మట్టుగా అయినప్పటికీ మనందరం క్రమంగా ఉండాలి. అది సంఘంలో మన క్రమము మెయిన్, మన క్రమం ఉండాలి. స్త్రీలు ప్రతి వారం కూడా ఎంత క్రమంగా ఉంటారో మీ అందరికీ మా వందనాలమ్మా. ఇటు రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిదన్నా, చక్కగా స్తుతి ఆరాధన నడిపించింది. అనేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో వాక్య సందేశాన్ని మనం విందాం. మన మధ్య ఉన్నటువంటి అన్న ఎలీషారాజు గారు వచ్చి మరి కొద్ది నిమిషాలు మనకు దైవ వర్తమానాన్ని అందజేస్తారు. మమ్మల్ని కాపాడించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభువా. ప్రభా, ఈ వాక్యం ఇచ్చుటాకి నన్ను నిలబెట్టిన దేవా నీకు వందనాలు ప్రభా. నేను మాట్లాడితే ఎవరికీ ప్రయోజనం కాదు ప్రభా, మీరే మాట్లాడమని నేను ప్రభా. మీరు మాట పలికితే సర్వ సృష్టి పడుతుంది. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా మాట్లాడతారు, సహాయం చేస్తారు, ఓరుగా వాడుకుంటారని నజరుడని నా పరమ తండ్రి. ఆమేన్. మరి దేవుని స్తోత్రంలో సేవకులు యూసుఫ్ గారికి, పెద్దలకు, మరి కూడి వచ్చిన సిట్టు గారికి కూడా మరి కృతజ్ఞత దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి సమయం మనకు తెలుసు కాబట్టి మరి ప్రతిదీ క్లుప్తంగా ఉండాలి. ప్రార్థనలు ఏంటి ఎందుకంటే దయచేసి ప్రేమతో చెప్తున్నాను. సమయం ఇదివరకు మనకు 5 గంటలు ఉండేది కాబట్టి మనం ఏం చేసినా పర్లేదు, కానీ సమయం తక్కువ ఉంది. ఎందుకంటే మన చచ్చావకముందు వేరే వాళ్ళు మరి డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దయతో మరి మీరు ఆలోచించాలని కోరుచున్నాం. అందరూ యేసయ్యకు స్తోత్రాలు చెల్లిందండి. హల్లెలూయా. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కొలుగును గాక. నేను క్లుప్తంగా మాట్లాడతానండి. దగ్గరగా స్త్రీలకు మీరు ఏమి టైం అయిపోతుందని తొందరపడద్దు. నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఆమేన్. బుజ్జిగారు ఓకే. దేవుడు మరి ఈ భూలోకంలో ఎందుకు వచ్చాడో మనకు తెలుసు. ఆయన ఈ భూలోకంలో రావటం 33.5 సంవత్సరములు మరి ఈ భూమి మీద నివసించడం మనకు తెలుసు. కానీ బాప్తిసము యేసుప్రభు గారు బాప్తిసం పొందిన తర్వాత చదగందామా, ఎవరో అటు ఇటు చూడొద్దు, సమయం లేదు కాబట్టి కొద్ది నిమిషాలు మనం. బాప్తిసం పొందిన ముందు ఏమైనా సువార్త ప్రకటించారంటే మరి బైబిల్లో మాకు ఎక్కడ కనపడదు. బాప్తిసం తర్వాత మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత
తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పారు. మరి ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అక్కడ సాతానుతో కూడా మరి పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. సాతాన్ని పొమ్మన్నారు, సాతాన్ని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పరలోకం నుంచి మరి యేసు ప్రభు గారిని మరి పరిచర్య చేయడానికి దేవదూతను పంపారు. ఆయన్ని పూర్తయింది. మరి దేవుడు ఏమనుకున్నాడంటే ఎవరిని ఎన్నుకోవాలి, ఏ విధంగా మరి చేయాలి, ఈ పరిచర్య, ఈ సువార్త ఎలా ప్రకటించాలని దేవుడు ఒక ఉద్దేశంతో మరి 12 మందిని శిష్యులను మరి ఏర్పరచినట్లుగా మనం చూస్తున్నాం. మరి 12 మంది శిష్యులకు పెట్టిన పేరేంటంటే అపోస్తులు. అపోస్తులు మరి అపోస్తులు అనగా పంపబడిన వాడు అని అర్థం. మరి దేవుడు ఆ విధంగా 12 మందిని శిష్యులని మరి ఏర్పరచుకుని సర్వ సృష్టికి అంటే ప్రతి దేశానికి అని పంపినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనం మరి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన సన్నిధికి వస్తున్నామంటే మన పట్ల ఆయన ప్రాణాలకి ఏదోటి ఉంది. దాని విషయం మనం ఆలోచించుకోవాలి. ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, ఏ విధంగా ఉండాలి, దేవుని పట్ల ఏ విధంగా ఉంటున్నాం మనం అని ఆలోచించకపోతే మనం ఏమవుతుంది, నరకానికి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవడును నరకానికి వెళ్ళటానికి వీలు లేదు. అందుకే ఏమన్నాడు, ఆయన 40 రోజులు ఉపవాసం ముగిసిన తర్వాత ఏమన్నారంటే మరి సువార్త, మరి దేవుని రాజ్యం వస్తుంది, సువార్త ప్రకటించాలని ఆతృతతో ఆయన 3.5 సంవత్సరాలు మరి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకుని మరి సువార్త చాటినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో మరి బలమైన వారినా, ధనవంతులనా, గనులనా, లేకపోతే ఉన్నత వంశవస్తులనా కాదు. మరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే మత్తయి 4:18 చదువుతాం పిల్ల. 18, 19, 20 తొందరగా చదువున్నాం. అదే యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయు, ఆయన 2 సహోదరులు సముద్రంలో వెలవేట చూచెను. వారు జాలర్లు. ఎవరిని ఎన్నుకున్నారు దేవుడు అండి? జాలర్లని. మళ్ళీ ఎదురుకి వెళ్దామండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మరి యేసు ప్రభు గారు మరి వెళ్ళి ఎవరిదో పేతురు, మరి సీమోను, ఆంద్రేని వెళ్ళి రండి నన్ను వెంబడించమంటే, లేదు మాకు పని ఉంది, వేరే ఉద్దేశం ఉంది, లేదు ప్రభు అన్నారా? వెంటనే ఒప్పుకున్నారు. ఆయన వాళ్ళు వృత్తి చేస్తున్నారు, వాళ్ళు ఉద్యోగం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు? చేపలు పట్టే జాలర్లు. నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అన్నప్పుడు మరి వాళ్ళు హ్యాపీగా ఇచ్చేశారు. మరి తర్వాత లోక 5లో కూర్చోండి చూడండి. లోక 5వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దాం. సేమ్ అదే. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును, యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడయిందు అని సీమోనుతో చెప్పాను. చూడండి, ఇప్పటి నుంచి నువ్వు మనుషులు పట్టే జాలరుగా ఉందివని మరి ఆ 4 శిశువుల్ని మరి ఎన్నుకున్నట్లుగా మనం ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ విద్య లేని పామరులు, అంతా జ్ఞానము లేనివారు, అయినా దేవుడు వారిని జాలరులను ఏర్పాటు చేసుకున్నాడు. మరి జాలర్లను ఏర్పాటు చేసుకోవటానికి ముందర ఏమైనా లేఖనం ఉందంటారా? ఏ ప్రవక్తను చెప్పాడంటారా? ప్రార్థన నిబంధన గ్రంథంలో చెప్పాడు. ఇర్మియా 16 పదాలు చూడండి.
16 అధ్యాయము 16 వచనం. ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలర్లను పిలిపించేదను. ఎవరిని పట్టుకుంటకంట? నశించిపోతున్న వారిని పట్టుకోటకంట చాలా మంది జాలర్లను పిలిపించేదను. పాత నిబంధనలు చూద్దాం. ఇర్మియాలో మరి ఇర్మియా ప్రవక్త ఆ విధంగా మరి ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా యేసు ప్రభు గారు పాత నిబంధనలో ఏమి జరిగిందో, ఏమి చెప్పారో అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు ఆయన. అవునంటారు కాదంటారు? ఆయన దేవుని కుమారుడుగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన తండ్రి ఏమి అప్పగించాడో ఆ పనిని పూర్తి చేశారు. అందుకే క్రైస్తవం అంటే యేసుని వెంబడించడం అంట. వాళ్ళు ఎంతోమంది మరి వాళ్ళు వలలు పెట్టుకుని పై వచ్చిన తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టారంటండి. అవునంటారండి? మత్తయి 4:22 తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించేవారంట. అందుకని మరి దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడంటే మరి చూడండి, 1 కొరింథీ 1:26 దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడంటే, సహోదరులారా మిమ్మిని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు విడువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గిపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనుడు, బలవంతుడైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడండి? బలవంతులనా? చెప్తున్నాడు కదండి అక్కడ. జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను ఆయన ఎన్నుకోలేదంటండి. ఎవరిని ఎన్నుకున్నాడండి? బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని ఆయన ఎన్నుకున్నాడు. నిజంగా మనం ఏ విషయంలో గొప్పవారు కాదు, సమస్త విషయంలో దేవుడే గొప్పవాడు. మనం ఏమని ఉండాలంటే, మన దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఆయన చిత్తంలో ఏదో మన పట్ల ఉన్నది. మనం ఏం చేయాలంటే, ప్రభువా నా జీవితం నీ చిత్తంలో ఏమున్నదని ప్రతినిత్యం మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసినా చూడండి, గిన్నెలు కడిగినా సంతోషంతో కడగలంట దేవుని పనికి. అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలము గొప్ప ఇస్తాడంట. ఒక వ్యక్తిని మనం తీసుకొస్తున్న సంతోషంతో దేవుడు ఏ పని ఇస్తే ఆ పని సంతోషంగా చేస్తామో అప్పుడు మన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు చూడండి, మరి యేసుప్రభు గారు మరి ఇలాంటి మరి లేని జాలర్లను, ఏమీ లేని బలహీనులను వీళ్ళందరినీ తీసుకొస్తున్నప్పుడు సాతానుగాడంట మరి ఎవరిని లాక్కుంటున్నాడు అన్నాడు. వాడు పిలచలేదు. యేసుప్రభు గారు ఎక్కడికి వెళ్ళారండి? సముద్ర వారిని వెళ్ళి ప్రతి జాలర్లను వల వేయటం చూశారు. చూసిన తర్వాత ఏంటి? పిలిచారు, వాళ్ళందరూ వెంబడించారు. మరి సాతానుగాడు అవుతే అపవాది ఏం చేస్తున్నాడు తెలుసండి? వల వేస్తున్నాడంట. ఏం వల వేస్తున్నాడండి? ఒకసారి చూద్దాం. హబక్కుకు 1:14 హబక్కుకు 1:14 చదువుదామా? ఓకే. కావున వలలలో మంచి భాగమును పుష్టినిచ్చి భోజనముకు తనకు కలుగుచున్న వాడు తన వలలను బలు నర్పించుచున్నాడు, తన ఉరులు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించు వలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను అతము చేయుచుండవలెనా? చూడండి ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. అపవాది అయితే వాడు వల వేసి మానవులను అందరినీ ఏం లాగుతున్నాడండి? గుచ్చులాగుతున్నాడంట. ఇక్కడ ఉంది కదండి 14-15 చివరిలో, మానవులందరినీ గుచ్చులాగుచున్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొంచున్నాడు. వాడు తన వలలతో పాటు కూర్చుకొని
సంతోషపడి గొంతులు వేయుచున్నాడు. ఏం వలండి అది? పాపమనే వల, త్రాగుడనే వల, వ్యభిచారమనే వల వాడు పన్నుతున్నాడండి. మనల్ని మనమే చూడండి, ఆదాము అవ్వను చూడండి, వాడు ప్రేరేపించాడు. ఎవరిని ప్రేరేపించాడు? అవ్వను ప్రేరేపించాడు. అవ్వను ప్రేరేపించి వాడే ఆ పన్నుని కోసుకొచ్చి అవ్వకవచ్చు కదా అంటే వాడికి అంత సీని లేదు. వాడు ప్రేరేపిస్తాడు కానీ చేయాలి. వాడు చెప్తాడు ఊరేసుకో అని మనల్ని చెప్తాడు. ఊరేసుకున్న తర్వాత దేవుని దగ్గర ఏం చూపిస్తాడండి? దోషారోపణ చెప్తాడు, దోషులను చూపిస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? చూడండి, నీ బిడ్డగా ఊరేసేసుకున్నాడు, ఇతను నాకు అంటే వల ఒగ్గాడు అతను. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. యేసేపు మరి పొతీఫరు భార్యని ప్రేరేపించాడు, వ్యభిచారం అనే వలను ఒగ్గాడు యేసేపుకి. మరి యేసేపు పడ్డాడండి? పడలేదు. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు, తను కాపాడుకున్నాడు. మనం కూడా అంతే. ఎవరైనా త్రాగమంటే త్రాగు నుంచి మనం తప్పించుకోవాలి, వ్యభిచారం నుంచి తప్పించుకోవాలి. ఆ విధంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు, అతను రక్షిస్తాడు. అదే సంసోను చూడండి, ఎవరిని ప్రేమించాడు? దెలీలాని అని వ్యభిచార ఊచును వలవగ్గాడు. సంసోను పడిపోడా లేదా? సంసోను పడిపోడు. సంసోను అనుకున్నాడు, మూడోసారి దేవుడు విడిచిపెట్టాడని అనుకోలేదు సంసోను. మూడోసారి నేను విజృంభిస్తే ఏమి కాదనుకున్నాడు, కానీ అక్కడ బలైపోడు. అంటే సాతానుగాడు వలలో చిక్కుపడిపోయాడు. అక్కడి నుంచి సాతానుగాడు గొంతులు వేస్తున్నాడు. ఆ సమయం మనము ఇవ్వకూడదు. ఎలా ఉండాలంటే యేషోబులాగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? యేషోబులాగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఆ విధంగా జీవిస్తే చూడండి, యేసేపుకి దేవుడు కాపుదల ఉన్నది, సంసోనుకి అయితే కాపుదల విడిచిపెట్టాడు. దేవుడు ఆత్మ వెళ్ళిపోయింది సంసోను నుంచి. అందుకే అతను వలలో పడిపోయాడు. మరి అంటే 2 కళ్ళు తీసినట్టుగా మనం చూస్తున్నాం. మరి యేసేపు సాతానుగాడు ఒగ్గాడు. మరి జైల్లో తెలుసా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు యేసేపు? 14 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఆయన చేసిన చెయ్యని పాపానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి? 14 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. కానీ మరి చివరికి ప్రధానమంత్రి అయ్యాడు. అంటే నీతి కొరకు ఎన్నో ఇబ్బందులు విక్కట్లు వస్తాయి, కానీ మనము తట్టుకోవాలి. వాటిని ఆ పాపాలు ఎన్ని మనల్ని వెంబడిస్తాయి, వాటి నుంచి తప్పించుకోవాలి. ఈలోక మాల్యం నుండి మనము కాపాడుకోవాలి. మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. చూడండి, ప్రసంగి 9:12 చూద్దాం. ప్రసంగి 9:12 తమ కాలము ఎప్పుడు వచ్చునో నలులు ఎరగురు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కపడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుదురు. ఇక్కడ చాలా అర్థం చేసుకోవాలి. తమ కాలం ఎప్పుడు వస్తుందో ఎవరికి, మన మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలీదు. అశుభకాలం అంటే ఎప్పుడు వస్తుంది? హఠాత్తుగా వస్తుందంట. అశుభకాలం ఎప్పుడు వస్తుందండి? హఠాత్తుగా వస్తుందంట. ఇక్కడ పోలుస్తున్నారు చూడండి, నరుల్ని పిట్టల్ని చూడండి, వలలో పట్టుకున్నట్టు చేపల్ని కూడా పోలుస్తున్నాడు. ఇక్కడ మనము ఏమని ఆలోచించాలంటే, మనము వల వేసామనుకోండి ఏ సముద్రంలో కానీ, మరి ఎక్కువ చేపలు వస్తుంటే మనం ఎంతో సంతోషపడతాం, అవునంటారా? కానీ మరి సాతానుగాడు వల ఎలా ఉందండి? చాలా దిట్టమైన వలాడు, ప్రతి ఒక్కరిని హింసించే వల. హింసకు వాడు మనల్ని దోషులుగా చేస్తూ యేసయ్య దోషులుగా నిలబెడుతున్నాడు. అతను సాతాన్ని ఉచ్చులెంత తప్పించుకోవాలంటే ప్రభు అని యేసుక్రీస్తు తప్ప మనకి ఎవ్వరు లేరు. ఎందుకంటే మరి మనుషులు జాలర్ని పిలిచాడు యేసయ్య, 9 శిశువులను పిలిచాడు కదండి. పిలిచినప్పుడు వారిని ఏమన్నాడండి? మనుషులు జాలర్లుగా చేస్తానన్నాడు. కానీ యేసుప్రభు గారు సిలువ అయిపోయిన తర్వాత మరి చూడండి, పేతురు ముంచేస్తున్నానండి, ఆల్రెడీ 21 అయింది టైము. పేతురు గారు
మరి యేసుప్రభు గారు ఏం చేశారో, ఎన్ని అద్భుతాలు చేశారో, ఎన్ని కార్యాలు చేశారో, ఏ విధంగా ఉన్నారో, ఏ విధంగా సిలువలో కొడదెబ్బలు కొట్టారో, సిలువలో ఏ విధంగా మరణించారో అన్నీ చూసిన తర్వాత మరి యేసుప్రభు గారు చనిపోయిన తర్వాత ఏమేమి తెలుసండి? 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు. ఇంకా మళ్ళీ ఏమైపోతుంది? మళ్ళీ పేపర్కి వెళ్ళిపోరండి వాళ్ళు రాత్రి అంతా శ్రమ పడ్డారంట, ఏం దొరకలేదంట. అందరు లేకుండా చెప్తుంది, దాన్ని పిల్లల ముందు చెప్తాం. అందరు లేదండి, నిలబడండి. రాత్రంతా శ్రమ పడ్డారు. యేసుప్రభు గారు అక్కడికి వచ్చారు. 2సారి వచ్చినప్పుడు, 3సారి వచ్చినప్పుడు వీళ్ళు సీమోని అన్నాడు, యోహాను 20లో ఉంది ఇది. సీమోని అన్నాడు, పేతురు అన్నాడు, నేను చేపలు పడతాకి వెళ్తున్నాను రండి అన్నాడు. అందరూ వెళ్ళారు, కానీ చేపలు దొరకలేదు. మరి యేసయ్య మరి ప్రొద్దుట వచ్చారు. వచ్చి యేసయ్య నన్ను గుర్తుపెట్టలేదు. వాళ్ళు లోతుకి వెళ్ళి వేయమంటే 153 చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, ఆమేన్. గొప్ప దేవుడు. 153 చేపలు పడిన తర్వాత వాళ్ళందరూ బస చేయిన తర్వాత మరి యేసుప్రభు గారు అంటున్నారు, పేతురు ఎంత జాలిగా మనం చూడండి యేసయ్యకి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అందరికంటే అంటే, అవును ప్రభు అది నీకే తెలుసు అంటున్నాడు. చూడండి, వీరి ఉద్దేశం యేసయ్య చేయవలసింది, సువార్త ప్రకటించవలసిన శిష్యులు ఏం చేశారంటే వారు మరలా చేపలు పట్టే వారికి వెళ్తున్నారు. మనం అంతే, దేవుని సన్నిధిలో భయభక్తి కలిగి జీవిస్తాము, ఈ విధంగా ఉండమని సన్నిధులు అనుకుంటాం. బయటికి వెళ్తే మన పని మనదే. ఆ విధంగా ఉంటాకి వీళ్ళు యేసయ్య అక్కడ వచ్చారు. మరి అక్కడ ఆయన బస చేసే, పిల్లలారా మీ దగ్గర ఏమన్నా తినడానికి ఉందంటే లేదన్నారు, ఆహారం ఏమన్నదంటే. కానీ చేపలు పడిన తర్వాత, అప్పుడు చేసిన తర్వాత, అన్నీ అయిన తర్వాత ఏమేమి తెలుసండి? పేతురు, నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావంటే, అవును ప్రభా అది నీకే తెలుసు అన్నాడు. మొదటగా అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావంటే, అవుతే నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. రెండవసారి మరలా అడిగారు, నా గొర్రెలను కాయమన్నాడు. అక్కడ పిల్లలను మేపమన్నాడు, ఇక్కడ నా గొర్రెలను కాయమన్నావు. మూడోసారి అడిగినప్పుడు పేతురు వ్యసన పడ్డాడంటండి. అంతా నీకు సమస్తం తెలుసు కదా ప్రభా, ఎందుకు అడుగుతున్నావు అన్నట్లుగా చెప్పినప్పుడు మూడోసారి ఏమన్నా తెలుసండి, నా గొర్రెలను మేపుము. ఇది 1 యోహాను 40 చూస్తున్నాం ప్రియులారా. కానీ మన దేవుడు చూడండి, వాళ్ళు జాలరుగా తీసుకొచ్చి మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్న వారిని, వాళ్ళు చేపలు పట్టేవారిని మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నప్పుడు దేవుడు అప్పుడు ఆ విధంగా చెప్పి వెళ్ళిపోతే 120 మంది మరి ఒక గదిలో ప్రార్థించగా మరి పరిశుద్ధాత్మ నాలుకల వలె, భాషల వలె వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మన సంఘం కూడా, ఈ క్వార్టర్ సంఘం కూడా పరిశుద్ధాత్మ అందరూ పొందుకోవాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకుని మరి సంఘం సత్రక సంఘంలో ఎత్తబడే సంఘంలో మన సంఘం ఉండాలి. అప్పుడు పౌలు, అప్పుడు పేతురు ఒక్కసారి ప్రసంగం చేశాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ పొందుకుని దగ్గరగా 3000 మంది బాప్తిసం పొందినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన. నిజమే, జాలర్లను మనుషులు బట్టి జాలర్గా చేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం పొందుకున్న తర్వాతే అది ఏదైనా సాధ్యము. ధైర్యపడ్డారు, అక్కడి నుంచి నానా దేశాలు వెళ్ళారు, ఎంతో బలిగా చనిపోయారు ప్రతి శిశువులను, ప్రాణం పెట్టారు వాళ్ళు. ఈ బైబిల్ మన దగ్గరకు వచ్చిందండి, ఎంతోమంది రక్తం ఒలికింది, చిందించారు. అది కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని దయ. నిజమే, యేసేపు చూడండి ఏ విధంగా తప్పించుకున్నాడు, ఎందుకంటే దేవుని యందు ఉన్నాడు. అందుకే చిన్న కోరస్ వరకు ముంచేస్తున్నాం. గొప్ప దేవుడు అనే దేవుడు మహాపరిశుద్ధుడు. దేవుని సంకల్పంలో ఉన్న యేసేపును, దేవుని సంకల్పంలో ఉన్న యేసేపును అన్నలే అమ్మినా బుద్ధినే ఏలెను, అన్నలే అమ్మినా
ఐగుప్తునే ఏలెను. ఎవరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు? చెప్పులు కొడతాం. ఎవరాపగలరు, నిన్నెవరు దాటిపోగలరు? యేసయ్య ఎన్నుకుంటే ఎవరాపగలరు? యేసయ్యే నీకు ఉంటే ఎవరు దాటిపోగలరు? దేవుని సంకల్పంలో ఉన్న యేసేపును అన్నలే అమ్మినా ఐగుప్తునే ఏలెను. అన్నలే అమ్మినా ఐగుప్తునే ఏలెను. అవును ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నువ్వెన్నుకుంటే ఎవరయ్యా? ఎవరు విడిచిపెట్టకపోయినా, మాట్లాడకపోయినా నువ్వు మాకుంటే చాలు. అవును ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా. మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు, నువ్వు గొప్ప దేవుడు ప్రభా. నీ శిష్యుల ద్వారా ఎంతో సువార్త ప్రకటించావు తండ్రి. అదేవిధంగా మేము కూడా ఈ లోకములు కూడా మేము కూడా ప్రకటించాలి తండ్రి. నిన్ను స్తుతించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా, పరిశుద్ధాత్మ అందరూ పొందుకునే వారిలాగా ఉంటాకు సహాయం చేస్తారని నజరేయుడైన యేసు నామమున నా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. అయితే కూర్చున్నట్లయితే మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని మాటలు తెలియజేసిన అనేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? ఆలోచనలోకి వెళ్తే మరి విద్య లేని పామరులను వెన్నుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. జాలర్లను వెన్నుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది అపోస్తులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వీరంతా దేని కొరకంటే భూమి మీద దేవునిని విడిచి సాతాను లోకాశలను చూపిస్తున్నప్పుడు వారందరినీ మరలా దేవుని యొద్దకు నడిపించి పరలోకానికి నడిపించట్లో ఒక పాత్రలుగా ఉంటారని దేవాతి దేవుడు ఎన్నో గొప్ప ఉన్నతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. చక్కని మాటలు తెలియజేసిన అన్నయ్య ఎలీషారాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారి యొక్క సమయంలో మరి ప్రత్యేకమైన కానుకలు ఎవరైనా సమర్పించాలని ఆశ కలిగి ఉంటే రైతు లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. లేని పక్షంలో అందరూ లేచి నిలబడినట్లయితే పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రిని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రిని నీకిచ్చిన చాలునా? ఏలాది దూడలనా, ఏలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ సమయంలో ప్రార్థన చేసుకుందామని కానుకల మిత్తము బండారావు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థించున్నాం. స్తుతి వందనాలు ప్రభా. మధ్యాహ్న కాలంలో ఆరాధించడానికి ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలయ బట్టి ప్రభా వందనాలు. వాక్యం ద్వారా బట్టి వందనాలయ సహాయం నడిపించడానికి వందనాలు ప్రభా. బిడ్డల మరి కానుకలు వేసి ఉన్నారు ప్రభా. బిడ్డల గుప్పులు తిప్పున్నారు ప్రభా. తను దీవించిన పనులు మీకు
వచ్చున్నానయ్యా. మరి ప్రభా ముఖ్యమంత్రికి 60 సహాయం నడిపించండి. సంఘానికి ఏ అవస్థలు ఉన్నాయో అవస్థలు సహాయం నడిపించి ఘనంగాను మర్యాదగా జరగడానికి సహాయం నడిపిస్తామని నజరేయుని యేసుక్రీస్తు నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ఒక సమయంలో అధిపతిగా నిల్చుంటే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవే. 2 గంటల నుంచి 4:30 వరకు ఇదే స్థలంలో జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరూ మరి సమయానికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మరి జూమ్ ఆరాధన ప్రతి మంగళవారం జరుగుతుంది. మరి సమయం ఉన్నవారు తప్పనిసరిగా జూమ్ ఆరాధనలో పాలుపంపులు పొందాలని దయతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లల యొక్క సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. తర్వాత జరిగే స్త్రీల ఆరాధనలో దేవుడి సహాయం దయచేయలాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇదిగో తండ్రి యొక్క ఆరాధన ప్రారంభించి ఆఖరి వరకు నాయన మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. దేవ, ఇదిగో తండ్రి పాటలలో సహాయం దయచేశారు, మీ లేఖన చోటులో సహాయం దయచేశారు అయ్యా. మీ ప్రియబిడ్డల ప్రభు సాక్ష్యం చెప్పినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను మీకు స్తోత్రాలు. బిడ్డల యొక్క జీవితాల్లో మీ సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. వారి యొక్క అవసరతలను ఆయన మీరు తోడైండమని వేడుకొంచిన ప్రభు మీకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి ప్రభు నాయన మీ కుమారుడు నిలబడి చక్కని మాటలు తెలియజేశారు. విన్న మాటలు ప్రభు బిడ్డల యొక్క హృదయంలో ఫలింప చేయండి. మీ కొరకు నాయన మేమందరము నాయన పనిచేసే భాగ్యాన్ని అయ్యా ఇదిగో తండ్రి మాకు అందరికీ దయచేయమని వేడుకొంచిన ప్రభు మీకు స్తోత్రాలు. నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నప్పటికీ అయ్యా ఇదిగో తండ్రి వెతుకు రక్షించే భాగ్యాన్ని నాయన మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన ఇదిగో తండ్రి మీ పాత్రలుగా పనిచేసే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి. దేవ, ఇదిగో తండ్రి ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవా, ఇదిగో తండ్రి ఈరోజు చాలామంది బిడ్డలు రాలేదు నాయన, బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని ప్రభువా మీ దయలో మీ కృపలో బలపరచండి. అనారోగ్యాలతో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, నెల నిండుచుండగా సులువైన ప్రసృతిని బిడ్డలకు దయచేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు అయ్యా ఇదిగో తండ్రి వారిని ప్రభువా మీ దయలో మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినం ప్రయాణానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, ప్రసాద్ను బట్టి ప్రభువా దేవా ఇదిగో తండ్రి మీ కుమారుడు ప్రభువా నాయన అన్న భాస్కర్ని బట్టి నేను మీకు స్తోత్రాలు. వారి ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి ప్రభు అమరావతి గారి యొక్క కుమారుడు వివాహం నిమిత్తం నాయన ప్రయాణానికి సిద్ధపడుతున్నటువంటి నాయన ఇదిగో తండ్రి వారి యొక్క రక్త సంబంధికులందరినీ బట్టి నాయన మీకు స్తోత్రాలు. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. తల్లి గారు మేరీ గారి ప్రయాణంను ప్రభు మీ కృపలో మీ యొక్క దయలో జ్ఞాపకం చేసుకుని క్షేమకరమైన ప్రయాణం నుంచి నడిపించమని అయ్యా ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించమని మీ దయలో మీ కృపలో ప్రభు నాయన వచ్చే వారి మీద విధంగా కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభువు వారి పేట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా పంపుము దయచేత పతిత పవననామ పెంపోగాని సేవ ప్రియముగా ననరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే ప్రభేసు రక్తమే చే ప్రభేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలమ్మా. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్.